అంద్రయ పేతురుని యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. ఎవరైతే తనను యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడో ఆ అంద్రయని ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య దగ్గర నుంచి చేపలు పడదాం, లోపలికి వెళ్దాం పదాన్ని తీసుకెళ్తున్నాడండి. ఇది కరెక్ట్ అంటారా? అడుగుతున్న సహోదరి సహోదరులు, మనం నశించిపోతున్న వారిని యేసయ్య దగ్గరికి నడిపించాలంటారా, లేకపోతే యేసయ్య సన్నిధిలో ఉన్న వారిని యేసయ్యకు దూరం చేయాలంటారా? చెప్పండి. ప్రభువు సెలవిచ్చాడు, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. వింటున్నావా సహోదరి సహోదరులు? మనం ప్రభు సన్నిధికి నశించిపోతున్న వారిని, పాడైపోతున్న వారిని, పతనమైపోతున్న వారిని, పాపిష్టి అలవాట్లతో బానిసలైపోతున్న వారిని ప్రభు సన్నిధికి నడిపించడానికి బదులుగా ఆయనకు నువ్వు దూరం అయిపోవడం, నీతో పాటు నీ భార్యను నీ బిడ్డలను కూడా దూరం చేయటం ధర్మమా? పేతురు, నువ్వు యేసయ్య కోసం రోషం కలిగి జీవించవలసిన వాడివి కాస్త నువ్వు దేవునికి దూరం కావడమే కాకుండా నీతో పాటు నలుగురు బయటికి తీసుకెళ్ళిపోతున్నావే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నారా? నువ్వు సేవకు దూరం అవడమే కాకుండా నీతో పాటు నలుగురు బయటికి తీసుకెళ్తున్నావా? నువ్వు తిరుగుతుందే కాకుండా నీతో పాటు నలుగురిని తిప్పించుకుంటున్నావా? నువ్వు చెడిపోయింది కాకుండా నలుగురిని చెడగొడుతున్నావా? క్షేమం కాదు సుమా, మంచిది కాదు.